అందరికీ నమస్కారాలు. మనం రామదపాండలో హై స్కూల్ ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ ఈ ల్యాండ్ సర్వే నెంబర్ 335, 36, 37. ఈ ల్యాండ్ని సత్యనారాయణ గారు వాళ్ళ దంపతులు కోడలు సత్యనారాయణ గారు వాళ్ళ దంపతులు దానపట్ట కింద దానం చేశారు. దేనికి? విద్యార్థులు చదువుకోవాలని, విద్యార్థులకి పాఠాలు చెప్పి బుద్ధులు నేర్పాలని దృష్టిలో. అటువంటిది విద్యాదానం చేసినటువంటి ఈ మహనీయులకి వాళ్ళ పూర్వీకులు చనిపోయిన తర్వాత ఈ ల్యాండ్ని ఎవరో ఆక్యుపై చేసి మా ల్యాండ్ అని ఒక్కొక్కరు వాటా వేసుకుంటారు. విజయరావు గారు, మీ నాటకం చాలా అద్భుతంగా ఉంది. నాటకం ఉంచుకోండి. మీరు మీ ఎంఆర్ఓ గారు కాస్త కొంచెం దృష్టి పెట్టండి. దృష్టి పెట్టి దీనికి కావాల్సిన వివరాలు నాకు ఇవ్వండి. మీరు ఇచ్చారా? సరే లేదు ప్రకారంగా మీరు వివరాలు ఎలా సేకరించుకోవాలో నాకు పూర్తిగా తెలుసు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి చనిపోయిన తర్వాత ఇంత నిర్భాగ్యురాలై పిల్లల్ని చూసుకుంటూ చేసుకుని ఈరోజు దీనస్థితిలో రోడ్డు మీదకి వచ్చారు. అంటే ఇంత ఆస్తి దానం చేసినప్పటికైనా మీకెవరు గుండెలు పగలలేదా? గుండెలు ఏమైపోయింది అని ఏమాత్రం కనబడితే మీరు రోజులేక వ్యక్తం చేస్తున్నారు. ఇదే మీరు చేస్తున్న అన్యాయం. ఇదా మీరు చేస్తున్న మీ నాయకం. మీ కుటుంబం మరలా ఇంకా వేరే వాళ్ళ కుటుంబం వచ్చారంటే కొంత అర్థం ఉంది. మీ మూడేళ్ల కుటుంబం, మీ మూడేళ్ల కుటుంబం వాళ్ళే ఇటువంటి అఘాతకానికి పాల్పడ్డారు. ఇది మీకు కుదురుతుంది అనుకుంటారా? వాళ్ళు స్త్రీమూర్తులు, వాళ్ళ వెనకాత దేవుడు ఉన్నాడు. వాళ్ళు ఎట్టు పరిస్థితిలో వాళ్ళ ఆదిశక్తులు వాళ్ళు గెలుస్తారు. మీరు జయిస్తారు. నేను వాళ్ళ తరఫున హైకోర్టుకి వెళ్ళి గవర్నమెంట్కి ఎట్టి పరిస్థితిలో కూడా ఇస్తే వాళ్ళకి ల్యాండ్ ఇవ్వండి. మీ నలుగురు సెటిల్మెంట్ చేసుకోండి. లేకపోతే పూర్తి గవర్నమెంట్కి ల్యాండ్కి చెప్పిన వరకు మిమ్మల్ని ఊరికే ప్రసక్తి లేదని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మీ లోకల్ నాయకులు ఎవరో వస్తారు, బ్రోకర్లు, వాళ్ళు తిండాకి వస్తారు, 2 రోజుల కోసం వస్తారు, 3 రోజులకు వస్తారు. ఇటువంటి నిర్భాగ్యురాలకి దానం చేయండి. వాళ్ళు మీకు ఆల్రెడీ దానం చేస్తున్నారు. ఆ దానాన్ని ఇంకోసారి మీరు దానం చేయండి. మీ ఔదార్యాన్ని చూపించండి. అంతేగాని వాళ్ళ కడుపులు కొట్టకండి. దయించి మరొకసారి ఆలోచించండి. నేను ఒక్కసారే కాదు, ఈ ల్యాండ్ వాళ్ళదైన వరకు నేను 10 సార్లు వస్తాను. ఆ ల్యాండ్ ఇప్పించి నేను వెళ్తాను. ఖబర్దార్, జాగ్రత్త. మీ మూడేళ్ల ఫ్యామిలీకి మరొకసారి నేను చెప్తున్నాను. వాళ్ళ అన్నదండలో మేమున్నాం. మా జనసేన పార్టీ నాయకుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ అండదండలు తప్పకుండా ఉంటాయి. కాబట్టి ఖబర్దార్.